హలో డియర్ ఫ్రెండ్స్, నైట్ క్రిస్మస్ బుష్ చూపించబోతున్నాను. చూడండి, క్రిస్మస్ బుష్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఉంటుంది ఈ మొక్క. రోడ్డు పక్కలే ఉంటుంది. రోడ్లన్నీ అందంగా కనిపించడానికి దోహదపడుతుంది. క్రిస్మస్ సమయంలోనే పూస్తుంది, వింటర్ సీజన్లో. పూలు తెల్లగా అందంగా ఉంటాయి, సువాసన కూడా కలిగి ఉంటాయి. ఆకులు కూడా బాగా ఉంటాయి. చూసారు ఆకులు ఎలా ఉన్నాయో. ఈ పూలను కీటకాలు ఆకర్షించుకునే విధంగా ఉంటాయి. కీటకాలు అంటే ఏంటి? సీతాకోక చిలుక, తేనెటీగలు వీటిని ఆకర్షిస్తాయి, నన్ను కూడా ఆకర్షించాయి. నాకు చాలా నచ్చింది ఈ మొక్క, మంచి సువాసన కూడా వస్తుంది. అందుకే మీకు చూపిస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఊరిలోనూ ఉంటాయి, క్రిస్మస్ టైంలోనే పూస్తాయి. సాధారణ పేర్లలో క్రిస్మస్ బుష్ అంటారు, జాక్ ఇన్ ది బాక్స్ అంటారు, రూజ్ ప్లాంట్ అంటారు, సియామ్ వీడ్ అంటారు, ఇంకా డెవిల్ వీడ్ అని కూడా అంటారు, కామన్ ప్లాస్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇంకా చాలా రకాల సాధారణమైన పేర్లు ఉన్నాయి. ఇది పుష్పించే మొక్క కాబట్టి ప్లాంటీ రాజ్యానికి చెందింది. దీని యొక్క కుటుంబం వచ్చి ఆస్టరేసి. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి క్రోమోలెనా ఒడోరాటా. ఈ క్రోమోలెనా ఒడోరాటా అనేది ఆస్ట్రేసి కుటుంబంలో పుష్పించే ఒక ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల జాతి. ఇది అమెరికాకు చెందింది. యునైటెడ్ స్టేట్స్లో ఫ్లోరిడా మరియు టెక్సాస్, దక్షిణాన మెక్సికో మరియు కరేబియన్ ద్వారా దక్షిణ అమెరికా వరకు ఇది వ్యాపించింది. 19వ శతాబ్దంలో ఈ క్రోమోలెనా ఒడోరాటా ఢాకా భారతదేశంలో ఉంది. ఇండోనేషియా, ఇంకా శ్రీలంక ఇలాంటి చాలా చోట్ల ఇది విస్తరించి ఉంది. పశ్చిమ ఆఫ్రికాలో మొక్క అనుకోకుండా విత్తనాలతో పరిచయం చేయబడింది. ఇది దక్షిణ ఆఫ్రికాలో అలంకారమైనదిగా పరిచయం చేయబడింది. ఇది పశువులకు విషపూరితమైన ఆహారం. పువ్వులు చాలా అందంగా ఉన్నాయి, దారాల్లా ఉన్నాయి. ఇవిగో దారాలు చూసారా, పీచులాగా దారాల్లాగా ఉన్నాయి. పువ్వులు పెట్టుకుంటానికి పనికిరావు, అలంకారమైన మొక్కగా మాత్రమే పనికొస్తుంది. చూసారా ఎంత అందంగా ఉందో. పశువులకు విషపూరితం కాబట్టి మనుషులు కూడా వీటిని తినకూడదు. ఇది ప్రతిచర్యలకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఈ మొక్క మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సైంటిఫిక్ నేమ్ తెలుసుకోండి. క్రిస్మస్ రోజున క్రిస్మస్ బుష్ చూపించాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.